వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతోన్న ఇంధన ధరలతో వాహనదారులపై భారం పడుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక వీటితో ఇంధన ధరలతో వాహనదారులపై తీవ్రమైన భారం పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఎస్ రమణ, వాహనదారులకు మరొకసారి కేంద్రం షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఈ నెలలో ఇది మూడోసారి ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం. ఈ 10 రోజుల్లో చూసుకుంటే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ప్రతి 4 రోజులకు ఒకసారి 15వ తేదీ, 19వ తేదీ, సో తాజాగా ఈరోజు 23వ తేదీ, సో వరుసగా ఇట్లా 4 రోజులకు ఒకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి, మరింతగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ పెంపు అనేది అనివార్యంగా మారుతుంది అన్నటువంటి ఇండికేషన్స్ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ పెంపు అనేది అనివార్యంగా మారిందని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇటు ఇంధన సంస్థలు కూడా అదే చెప్తా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఈరోజు పెంపును ఒకసారి గమనించినట్టయితే లీటర్ పెట్రోల్పై ఇప్పటికే ఈరోజు ఉన్నటువంటి ధరలకు అదనంగా 87 పైసలు పెట్రోల్పై లీటర్కు యాడ్ కావడం జరిగింది. లీటర్ డీజిల్పై 91 పైసల చొప్పున పెంపు అనేది ఈరోజు ఉదయం 6 గంటల నుంచే కూడా అమల్లోకి వచ్చింది. పెరిగిన రేట్లే ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ లీటర్ ధర చూసుకున్నట్టయితే మనం 112 రూపాయల 84 పైసలుగా ప్రజెంట్ హైదరాబాద్లో